ఇండియాలో ఎందుకని చెప్పి పెట్రోల్ ప్రైస్ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. రూపీ వీక్ అయిన ప్రతిసారి మన ఇండియన్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ ఎందుకని చెప్పి పెద్ద అలర్ట్స్ని తీస్తూ ఉంటాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఈరోజు వీడియోలో అయితే ఆన్సర్ చూద్దాం. ఏ క్వశ్చన్కైనా సరే ఒకటే ఆన్సర్ వచ్చేసి పెట్రో డాలర్. ఈ పెట్రో డాలర్ అంటే ఏంటి, అసలు ఈ పెట్రో డాలర్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందో ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ పెట్రో డాలర్ సిస్టమ్ వల్ల అమెరికా ప్రపంచాన్ని అయితే కంట్రోల్ చేస్తుంది. మన ఇండియా దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే మనం ఆయిల్ కొనాలంటే మొదటిగా డాలర్లోనే కొనుక్కోవాలి. ఎందుకు? దీని వెనుక ఒక 50 years పాత సీక్రెట్ డీల్ అయితే ఉంది. దాన్ని ఈరోజు వీడియోలో అయితే మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పట్లో అమెరికా పొలిటికల్ సైంటిస్ట్ అయినటువంటి హెన్రీ కిస్సింజర్ ఒక జెన్యూన్ ప్లాన్ అయితే తీసుకొచ్చాడు. ఆ ప్లాన్ ఏంటంటే సౌదీ అరేబియాతో ఒక సీక్రెట్ డీల్ అయితే కుదుర్చుకున్నాడు అనమాట. ఆ డీల్ ఏంటంటే, మీరు ఆయిల్ని యూఎస్డీలో మాత్రమే సెల్ చేయండి, మేము మీకు మిలిటరీ ప్రొటెక్షన్ వెపన్స్ ఇస్తామని సౌదీ అరేబియా అగ్రిమెంట్ అయితే చేసుకుంది. అప్పటి నుంచి ఎవరైనా సరే సౌదీ అరేబియా దగ్గర ఆయిల్ కొనాలంటే యూఎస్డీలో మాత్రమే కొనాలి. వేరే ఏ కరెన్సీలో కూడా సౌదీ అరేబియా ఆయిల్ని అయితే సెల్ చేయదు. అప్పటి నుంచే ఈ పెట్రో డాలర్ సిస్టమ్ అయితే పుట్టింది. ఇప్పుడు అసలు మెకానిజం ఏంటో తెలుసుకుందాం. స్టెప్ 1, ఇండియాకి ఆయిల్ కావాలి, మనం సౌదీ అరేబియా దగ్గర కొంటాం, కానీ సౌదీ అరేబియా రూపీస్లో అయితే తీసుకోదు, అది యూఎస్డీలో మాత్రమే తీసుకుంటుంది. స్టెప్ 2, మన ఇండియన్ ఆర్బీఐ ఇప్పుడు డాలర్స్ని అయితే కొనుక్కుంటుంది. దీన్నే ఫారెక్స్ రిజర్వ్స్ అయితే అంటారు. అందుకే మన ఇండియన్ ఆర్బీఐ దగ్గర చాలా డాలర్స్ అయితే ఉంటాయి. స్టెప్ 3, సౌదీ అరేబియాకి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అయితే వస్తాయి మనం ఆయిల్ కొనుక్కోవడం వల్ల. వాటిని పెట్రో డాలర్స్ అయితే అంటారు. ఇప్పుడు సౌదీ అరేబియా వాటిని ఏం చేస్తుంది? స్టెప్ 4, ఆ పెట్రో డాలర్స్ అన్ని సౌదీ అరేబియా యూఎస్లో ఇన్వెస్ట్మెంట్ అయితే పెడుతుంది. దీనివల్ల మన ఇండియాకి డైరెక్ట్గా ఇంపాక్ట్ ఏంటో తెలుసుకుందాం. మన ఇండియా రోజుకి దాదాపుగా 5 million బ్యారియల్ ఆఫ్ ఆయిల్ని అయితే ఇంపోర్ట్ చేస్తుంది. ఆయిల్ ప్రైస్ వచ్చేసి 80 per barrel అనుకుంటే రోజుకి $400 million అయితే పోతాయి. ప్రజెంట్ అయితే మన ఇండియన్ కరెన్సీ 95 రూపాయలు అయితే ఉంది కదా ఒక డాలర్. సో ఇప్పుడు అదే ప్రైస్కి మనం ఆయిల్ కొంటే చాలా ఎక్కువ ప్రైస్ అయితే అవుతుంది. ఇది ఒక మెయిన్ రీజన్ అయితే చెప్పుకోవచ్చు ఇండియాలో పెట్రోల్ ప్రైజెస్ పెరగడానికి. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే, ఇండియాలో ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ చాలా ఎక్కువ ఉండడం వల్ల పెట్రోల్ ప్రైజెస్ కూడా పెరుగుతూ వస్తుంటాయి మన ఇండియాలో. మీరు లాస్ట్ 2-3 years నుంచి చూసుకున్నట్లయితే ఈ పెట్రో డాలర్కి థ్రెట్ అయితే ఉందని చెప్పి నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే రష్యా యుక్రెయిన్ వార్ తర్వాత రష్యా ఫస్ట్ టైం చైనాకి ఆయిల్ని యూఎస్డీలో కాకుండా యాన్ కరెన్సీలు అయితే అమ్మింది. అంతేకాకుండా 2023లో సౌదీ అరేబియా కూడా చైనాకి ఆయిల్ని యూఎస్డీలో కాకుండా యాన్ కరెన్సీలు అయితే అమ్మడం మొదలుపెట్టింది. ఈ పెట్రో డాలర్ కానీ పతనం అయితే అమెరికాకి చాలా పెద్ద థ్రెట్ అయితే ఉండబోతుంది. లైక్ బారోయింగ్ ఎక్స్పెన్సెస్ అవుతాయి, యూఎస్ ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది, యూఎస్ మిలిటరీకి ఫండ్స్ అయితే తగ్గుతూ వస్తాయి. ఇది యూఎస్కి చాలా పెద్ద ప్రమాదం అని అయితే చెప్పుకోవచ్చు. ఇంకా ఫైనల్గా సమ్మరీ అయితే చూద్దాం. ఈ పెట్రో డాలర్ అంటే 1974లో సౌదీ అరేబియా అండ్ యూఎస్ కుదుర్చుకున్న డీల్. దీనివల్ల ఎవరైనా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చేయాలంటే యూఎస్డీలో మాత్రమే చేయాలి. ఇది ఇండియా లాంటి ఆయిల్ ఇంపోర్ట్ కంట్రీస్కి చాలా బర్డెన్ అయితే అవుతుంది. స్లోగా మీరు చూసుకున్నట్లయితే డాలర్ డీసెంట్రలైజేషన్ అవుతుంది. దీనివల్ల మన ఇండియాకి చాలా బెనిఫిట్స్ అయితే ఉండబోతున్నాయి. ఈ డాలర్ డీసెంట్రలైజేషన్ జరిగిందంటే మన ఇండియాలో పెట్రోల్ రేట్స్ అయితే కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ టాపిక్ కనుక మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. అలాగే ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.